జనాలు ఏమైనా వెర్రులు అనుకుంటున్నారో లేకపోతే గొర్రెలు అనుకుంటున్నారో లేకపోతే వాళ్ళకి అసలు ఐడియా ఉండదు. నెంబర్ 1 డిజాస్టర్ లాగా నాకు అనిపించింది. చాలా డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి. నేనైతే పర్సనల్ గా ఎవరికి రికమెండ్. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ 16 5G అనే మొబైల్ రీసెంట్ గా లాంచ్ అయింది అండ్ దీని సేల్స్ కూడా మనకు ఆన్లైన్ లో స్టార్ట్ అయిపోయాయి. ఈ మొబైల్ లాంచ్ అవ్వడానికి ముందు దీని మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండేది. డిజైన్ పరంగా ఒక ప్రీమియం లుక్ అనేది ఉండేది. బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరా సెటప్ తో కనిపించేది. అండ్ అంతేకాకుండా ప్రజెంట్ మన ఇండియాలో ఇప్పటి వరకు కూడా మనకు సెల్ఫీ మిర్రర్ తో ఏ మొబైల్ లేదు. సో ఫస్ట్ మొబైల్ అండ్ ఫస్ట్ బ్రాండ్ నుంచి రియల్మీ 16 ఒక సెల్ఫీ మిర్రర్ ని ఇంట్రడ్యూస్ చేసింది. కాబట్టి దీని మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండేది. బట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత క్వైట్ ఆపోజిట్ గా మారిపోయాయి. ఎందుకు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ప్రైస్ రేంజ్ కి ఈ మొబైల్ అస్సలు మ్యాచ్ కావట్లేదు. ఒక 15,000 to 18,000 రూపీస్ మొబైల్ కి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ని పెట్టి 32,000 రూపీస్ ప్రైస్ రేంజ్ అనేది పెట్టారు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో కూడా చాలా కాంప్రమైజెస్, చాలా డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి. 1 by 1 నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరా సెటప్ అనేది కనిపిస్తుంది అండ్ దీంతో పాటు ఒక సెల్ఫీ మిర్రర్ అనేది ఉంటుంది. ఈ మిర్రర్ చుట్టూ కూడా ఎల్ఈడి ఆరా లైట్ అనేది ఉంటుంది. లైక్ మనకు ఫ్లాష్ లైట్ ఎలాగో, సో దీంట్లో ఆ మిర్రర్ చుట్టూ కూడా ఆ ఫ్లాష్ లైట్ అనేది పెట్టారు. అండ్ 3 కెమెరా సెటప్ చూడడానికి మాత్రమే. యాక్చువల్ గా అయితే దానిలో ఒక కెమెరా మాత్రమే ఉంది. ఒక డెప్త్ సెన్సార్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి కంప్లీట్ గా డమ్మీ అన్నమాట. అది సెన్సార్ కూడా కాదు, అలాగనేసి అది కెమెరా కూడా కాదు, కంప్లీట్ గా డమ్మీ. ఓన్లీ మనకు లుక్ కోసము అలా పెట్టారు. సో జనాల్ని గొర్రెలు చేద్దాం అనుకున్నారో లేకపోతే నాకైతే నిజంగా అర్థం కాలేదు. ఒకటైతే కంప్లీట్ గా డమ్మీ. సో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ సెకండరీ వచ్చేసి మనకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు వైడ్ యాంగిల్ కెమెరా కానివ్వండి లేదా పెరిస్కోపిక్, టెలిస్కోపిక్ మనకు లెన్సెస్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ఇవి ఏమీ లేవన్నమాట. ఓన్లీ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో ఉంటుంది. అది కూడా IMX852. అట్లీస్ట్ వీళ్ళు 882 తీసుకుని వచ్చినా బాగుండేది. బట్ 852 తోనే ఆగిపోయారు. ఇది కూడా అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫొటోస్ తీసుకోవడానికి దానికి కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దానికి కూడా సెట్ కాదు. ఒక మోడరేట్ లెవెల్లో మీరు ఫొటోస్ అవి తీసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది లేదు. ఈ OIS కి బదులుగా EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది తీసుకుని వచ్చారు. 32,000 రూపీస్ కి OIS ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ దాన్ని తీసేసి EIS అనేది పెట్టారు. ఇది మేజర్ కాంప్రమైజ్ అన్నమాట. రీసెంట్ గా లాంచ్ అయిన కొన్ని మొబైల్స్ లో పెరిస్కోపిక్, టెలిస్కోపిక్ లెన్సెస్ తీసేసిన అట్లీస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా అయినా పెడతారు. బట్ అది కూడా లేదు దీంట్లో. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి సేమ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండిట్లో కూడా మనకు వీడియో రికార్డింగ్ కూడా 1080 పిక్సెల్ వరకు మాత్రమే 60 FPS లో రికార్డ్ చేసుకోగలము. మనకు 4K వీడియో రికార్డింగ్ అనేది లేదు. అట్లీస్ట్ 1.5K వీడియో రికార్డింగ్ కూడా లేదు. నెక్స్ట్ మేజర్ కాంప్రమైజ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కాంప్రమైజ్ ఎక్కడ జరిగిందంటే ప్రాసెసర్ లో జరిగింది. వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్ ని తీసుకుని వచ్చారు. యాక్చువల్ గా ఇలాంటి ప్రాసెసర్ ఒక 15,000 లేదా 18,000, అంటే ఇప్పుడు రేట్స్ కొన్ని పెరిగాయి కాబట్టి 18,000 ఇలాంటి ప్రైస్ రేంజ్ లో ఉన్నటువంటి మొబైల్స్ కి ఇలాంటి ప్రాసెసర్ అయితే పెడతారు. బట్ 32,000 రూపీస్ కాస్ట్ పెట్టేసి వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి ప్రాసెసర్ ఏంది, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో అన్నమాట. ఈ ప్రాసెసర్ మనకు ఓన్లీ జస్ట్ నార్మల్ యూస్ కి మాత్రమే సెట్ అవుతుంది. మీరు గేమింగ్స్ ఆడాలన్నా లేదా మల్టీ టాస్కింగ్ కి హెవీగా నేను మల్టీ టాస్కింగ్స్ చేస్తాను అన్నా కానీ ఈ ప్రాసెసర్ దానికైతే సెట్ కాదు. ఒక మోడరేట్ లెవెల్లో మేనేజ్ చేస్తుంది. బట్ ఇదైతే ఈ ప్రైస్ రేంజ్ కి సెట్ అయ్యే ప్రాసెసర్ అస్సలు కాదనమాట. అండ్ అంతేకాదు దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి మనకు ర్యామ్ టైప్ కూడా LPDDR4X ర్యామ్ టైప్ ని ఇచ్చారు. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 స్టోరేజ్ టైప్. అట్లీస్ట్ అంటే 3.1 అయినా ఇచ్చుంటే బాగుండేది ఇదే ప్రైస్ రేంజ్ లో. అండ్ దీనికంటే తక్కువ ప్రైస్ రేంజ్ లో కూడా మనకు రీసెంట్ గా లాంచ్ అయినటువంటి నథింగ్ మొబైల్స్ కానివ్వండి లేదా మోటో మొబైల్స్ కానివ్వండి, మనకు స్నాప్డ్రాగన్ 7 సిరీస్ తో మనకు ప్రాసెసర్ అనేది వచ్చింది. అండ్ ఇలా ర్యామ్ టైప్ LPDDR5X ర్యామ్ టైప్ ఇచ్చారు. UFS 3.1, 4.1 ఇలాంటి మనకు ర్యామ్ టైప్స్ కానివ్వండి, స్టోరేజ్ టైప్స్ కానివ్వండి ఇచ్చారు. బట్ ఇక్కడ చాలా మరీ డౌన్ గ్రేడ్ అంటే మరీ డౌన్ గ్రేడ్ తో ఈ ప్రాసెసర్ అయితే తీసుకుని వచ్చారు. అది కూడా 32,000 ప్రైస్ రేంజ్ కి. అండ్ ఈ ప్రాసెసర్ ని బేస్ చేసుకునే మనకు
మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఉంటుంది. సో ప్రాసెసర్ మనకు స్ట్రాంగ్ ప్రాసెసర్ కానప్పుడు ఇంకా గేమింగ్స్ గురించి ఇంకా సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మోడరేట్ లెవెల్లో ఏదైనా ఒక చిన్న గేమ్స్ ఆడుకోవడమే తప్ప నేను హెవీ గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుని ఆడుకుంటానంటే అసలు సెట్ అయ్యే ప్రాసెసర్ అయితే కాదు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. డిస్ప్లే వచ్చేసి 6.57 ఇంచెస్ AMOLED డిస్ప్లేని ఇచ్చారు అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 93% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది అండ్ ఫ్లాట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 4200 నిట్స్ మనకు పీక్ బ్రైట్నెస్ ఉంటే 1400 మనకు హై బ్రైట్నెస్ అనేది ఉంటుంది. సో డిస్ప్లే పరంగా కొంచెం మోడరేట్ అనిపించింది నాకు, బట్ దీంట్లో కూడా కాంప్రమైజెస్ అనేవి ఉన్నాయి. మనకు ప్రొటెక్షన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రైస్ రేంజ్ కి అంటే ఒక 32,000 ప్రైస్ రేంజ్ కి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ లేయర్ అయితే మనకు దొరుకుతుంది. బట్ దీంట్లో ఆ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనేది ఉండదు. డ్రాగన్ ట్రైల్ ప్రొటెక్షన్ లేయర్ ని తీసుకుని వచ్చారు. సో కార్నింగ్ గొరిల్లాతో కంపేర్ చేసుకుంటే డ్రాగన్ ప్రొటెక్షన్ అనేది కొంచెం చీప్ కాస్ట్ అండ్ అంతేకాకుండా డ్యూరబిలిటీ కూడా చాలా తక్కువ అన్నమాట. ఆ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మనకు ఒక హైట్ నుంచి కనుక కింద పడితే అది సస్టైన్ అవుతుంది, అంటే స్క్రాచెస్ రాకుండా మనకు డ్యామేజ్ కాకుండా కొంచెం సస్టైన్ అవుతుంది. బట్ ఈ డ్రాగన్ ట్రైల్ ఏదైతే ఉందో అంత సస్టైనబిలిటీ కాదు. లైక్ మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్మెట్ కి ఒక క్యాప్ కి ఉన్నంత డిఫరెన్స్ ఉందన్నమాట ఈ డ్రాగన్ ట్రైల్ కి అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కి. అండ్ ఇప్పుడు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకు మొబైల్ మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. బ్యాక్ సైడ్ కానివ్వండి, సైడ్స్ లో కానివ్వండి, మొత్తం ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 183 grams వెయిట్ ఉంటుంది అండ్ 8.1 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ సౌండ్ సిస్టమ్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనేవి ఉంటాయి. IP66 నుంచి 66, 68, 69, 69K రేటింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇదొక మోడరేట్ లెవెల్లో ఈ ప్రైస్ రేంజ్ కి నాకు కొంచెం వర్త్ అనిపించింది. సో IP రేటింగ్స్ కొంచెం బాగానే ఇచ్చారు. అండ్ దీనిలో వాళ్ళు ఎక్స్ట్రాగా క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఒక 0.5 meters డెప్త్ లో ఒక 60 days వరకు కూడా ఆ డెప్త్ లో మొబైల్ అలాగే ఉండిపోయినా గానీ ఇది సర్వైవ్ అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ దీంట్లో ఎక్స్ట్రాగా మనకు 6200 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇదొక నాకు నిజంగా క్రేజీ, అంటే నాకు కామెడీ లాగా అనిపించింది. ప్రాసెసరే అంత స్ట్రాంగ్ గా కాదనుకుంటే ప్రాసెసర్ ని బేస్ చేసుకునే గేమింగ్ అనేది ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండదు. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేకపోతే ఇక వేపర్ కూలింగ్ ఛాంబర్ అసలు అండ్ 80 degrees సెంటిగ్రేడ్ దగ్గర కూడా ఇది ఆ హీట్ ని కూడా సస్టైన్ చేస్తుంది, అంటే దాన్ని కూడా కొంచెం తట్టుకుంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 9 5G బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ NFC అనేది ఉండదు. అండ్ బ్లూటూత్ వచ్చేసి 5.3 వర్షన్ ని ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ ఇప్పుడు 5.4 అయినా ఇచ్చుంటే బాగుండేది, బట్ 5.3 తోనే వీళ్ళు అక్కడికే ఆగిపోయారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాము. టోటల్ ఏరియాలో నాకు ఎక్కడైనా ఆ ప్రైస్ రేంజ్ కొంచెం వర్త్ అనిపించింది ఒక బ్యాటరీలోనే. సో బ్యాటరీ తర్వాత ఇప్పుడు చెప్పిన మనకు IP రేటింగ్స్ దాంట్లో ఈ రెండిట్లోనే నాకు కొంచెం సాటిస్ఫై అనిపించింది. రిమైనింగ్ అన్ని ఏరియాస్ లో కూడా ప్రతి దాంట్లో కాంప్రమైజ్, ప్రతి దాంట్లో డౌన్ గ్రేడింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ 60 watts ఫాస్ట్ ఛార్జర్ అని చెప్తున్నారు. మనకు బాక్స్ లో వచ్చేసి 80 watts అనేది ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇది అప్ టు 60 watts వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది టైటానియం బ్యాటరీ అనేసి చెప్తున్నారు. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు, కానీ ఎంత వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుందో చెప్పట్లేదు. అండ్ అలాగే దీంట్లో ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండదు. అండ్ ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే OS కి 3 years వరకు ఈ అప్డేట్స్ అనేవి పంపిస్తారు. అలాగే సెక్యూరిటీ పరంగా 4 years వరకు ఈ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఆండ్రాయిడ్ OS 16 తో ఇది రన్ అవుతుంది. అండ్ Realme 7.0 యూజర్ ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ 7.1 అయినా ఇచ్చుంటే బాగుండేది. ఇప్పటి వరకు నేను చాలా మొబైల్స్ గురించి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను, బట్ ఈ మొబైల్ కి నేను వెతకాల్సి వచ్చింది ఏ ఏరియాలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైస్ రేంజ్ కి ఇది వర్త్ అవుతుంది అనేసి. సో ఎక్కడా కూడా నాకు మ్యాచింగ్ అనేది అస్సలు అనిపించట్లేదు. మనకు బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో స్టార్ట్ అయితే ఫైనల్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో ఎండ్ అవుతుంది. సో బేస్ మోడల్ కి పెట్టినటువంటి ప్రైస్ 32,000 అండ్ ఫైనల్ వేరియంట్ కి 37,000. మనకు కార్డ్ ఆఫర్స్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ఒక 5,000 ఇచ్చారు. కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఒక 2,000 ఇచ్చారు అనమాట. సో 7,000 లెస్ చేసుకుంటే మనకు బేస్ మోడల్ వచ్చేసి 25,000 దొరికితే ఫైనల్ వేరియంట్ వచ్చేసి మనకు 32,000 రూపీస్ కి అయితే దొరుకుతుంది. ఒక రకంగా చెప్పాలంటే జనాల్ని గొర్రెలు అనుకున్నారో లేకపోతే గొర్రెల్ని చేద్దామని ట్రై చేశారో నాకైతే నిజంగా అర్థం కాలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైస్ కి స్పెసిఫికేషన్స్ కి అస్సలు మ్యాచింగ్ అనేది లేదు. శుద్ధ దండగని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఒక 18,000 రూపీస్
పెట్టాల్సినటువంటి మొబైల్ వచ్చేసి 32,000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ అన్నమాట. జనాలు ఏమైనా వెర్రులు అనుకుంటున్నారో లేకపోతే గొర్రెలు అనుకుంటున్నారో లేకపోతే వాళ్ళకి అసలు ఐడియా ఉండదు, ఏది లాంచ్ చేసినా ఎంత ప్రైస్ పెట్టేసినా తీసేసుకుంటారు అనుకుంటున్నారు, ఏదో నాకైతే తెలీదు. బట్ రియల్మీ నుంచి నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గైస్, ఇది కంప్లీట్ గా ఈ మొబైల్ కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. హోప్ ఈ వీడియోలో ప్రతిదీ కవర్ చేశాను అనుకుంటాను. ఏదైనా మిస్ అయిపోతే కింద కామెంట్ బాక్స్ లో అడగండి. అండ్ అలాగే ఈ మొబైల్ కి వీళ్ళు పెట్టినటువంటి స్పెసిఫికేషన్స్ కి తీసుకుని వచ్చినటువంటి ప్రైస్ రేంజ్ కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్.